ఆ తెల్లగా కనిపిస్తుందిగా అదే అనమాట ఈ ఊరి పేరు. ఏ పేరు తెలుసుగా, బెల్గావ్. సో గోవా పక్కనే, బట్ ఇది కర్ణాటక. ఈరోజు షూట్ ఇక్కడ ఉంది. సో మన వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. వాళ్ళు రావడానికి 2-3 గంటలు పడుతుంది. సో మనకి ఈ 2-3 గంటలు మనము బస్ స్టాండ్లో వెయిట్ చేద్దాం. ఓకే, మనం వచ్చేసాం. సో మన కార్ ఇదే అనమాట, అంటే వాళ్ళు వచ్చిన కారు. మన ఫంక్షన్ హాల్లో లుక్ వేసేద్దాం. ఇప్పుడే సామాన్లు దిగుతున్నాయా, ఇంకెప్పుడు జరుగుతుందేమో. ఓకే, ఇది మన హోటల్, అంటే మన రూమ్స్ కూడా ఇవే అనమాట. పక్కనకు వస్తే ఫంక్షన్ హాల్ వచ్చేస్తుంది. ఇది ఫంక్షన్ హాల్, ఇంకా డెకరేషన్ అవుతుంది, ఇంకా సాయంత్రం చేసేస్తారు వీళ్ళు. ఇది మన రూమ్ కింద అనమాట. సో ఈ డైనింగ్ హాల్, ఇదిగో మన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఈ ముగ్గురులో ఒక దొంగ ప్యూన్ ఉంటాడు, అది కూడా కనుక్కోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొంచెం క్లోజప్ చేసి పెడతా, వెంటనే మీకు కనిపిస్తుంది క్లోజప్లో, గ్రూప్ డిస్కషన్లో. సో ఇది ఇంకా మన వాళ్ళు సామాన్లు దింపేస్తున్నారు, షూట్ టైం అయిపోతుంది. సో సామాన్లు దింపేసిన తర్వాత మన రూమ్ నుంచి ఒకసారి హోటల్ లుక్ వేసుకుందాం. ఫస్ట్ మన రూమ్ లుక్ వేసుకుందాం. F6 లోపలికి వెళ్తే, బట్ రూమ్ అంతా బాగుండే. ఇగో నా కెమెరా కిట్ ఇది బెడ్ ముగ్గురికి, అంటే ఆర్ట్ నేను వేసింది కాదు. ఓకే ఫైన్, బట్ రూమ్లో చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఒకసారి మన కిందికి అలానే లుక్ వేసుకొద్దాం. బాగుంది కదా నాకు ఇటు, ఫైన్. ఓకే, డోర్ ఓపెన్ ప్లీజ్. ఇది మన డైనింగ్ అనమాట, బట్ బాగుంది, హోటల్ బాగుంది. ఆ లోకల్ వాళ్ళు బాగా వస్తున్నారు, బాగా క్రౌడ్ ఉంది. నైస్ యాక్చువల్లీ, సిట్టింగ్ ప్లేస్ బాగుంది అనమాట. సో మనం అయితే ఓ లుక్ వేసుకొని, వావ్ సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో సన్సెట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోదాం లొకేషన్కి. వావ్ వావ్ వావ్, హల్దీ. సో హల్దీ డెకరేషన్ ఇన్ బెల్గామ్. ఎక్కడ పోయినా ఇదే డెకరేషన్ ఉందా లేకపోతే ఏమో మనకి పెద్ద తేడా తెలియట్లేదు. ఏదో హైదరాబాదు ఆంధ్రాలో చేసినట్టే ఉంది డెకరేషన్ అయితే. కల్చర్ ఎట్లుంటుందో తెలియాలి. ఇంకో ఇది మన రూమ్స్ అనమాట. సో పైనుంచి చూస్తేనే మనకి కనిపించేస్తుంది. ఇది హోటల్ పక్కనే అనమాట. మన వాళ్ళు ఊపర్ మీటింగ్ పెట్టారు, ఏం చేద్దాం అనే సంగతి కూడా లేదు. ఇది అనమాట. చూస్తూ రాత్రి కూడా అయిపోయింది, కస్టమర్లు అయితే రాలేదు. వెయిట్ చేస్తున్నాం కస్టమర్ల కోసం, వీళ్ళు ఎప్పుడు వస్తారేమో. ఓకే, మన కస్టమర్ వచ్చేసినారు, ఫోటోషూట్ పెట్టేసుకున్నా. సో మళ్ళీ మేకప్ మొత్తం పోతుంది హల్దీలో. మనమంతా వన్ మోర్ అనుకుని తీసుకోవడం సరిపోయింది స్నాప్స్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఒకసారి వాళ్ళకి ఒకసారి చూపించేసి ఈ ఫోటోషూట్ ఇక్కడతో ఖతం చేసి అంటే మామూలు దాచుకొని ఫోటోలు తీయడం, ఈయన ఎక్కడి నుంచి తీయడం, పెళ్లి కూతురు అక్కడ ఉండడం. దిస్ ఈజ్ మరాఠీ ఫార్మాలిటీస్ ఐ థింక్ సో. నాకు బేసిక్ ఐడియా లేదు. బేసిక్ మీన్స్ అదే, ఇక్కడ ఫార్మాలిటీస్ ఐడియా లేదు. ఇక్కడ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ఆ ఈవెంట్ అయిపోయింది. ఇది నాకు ఇటు ఇందాక డీటెయిల్గా చూపించలేదు. సో ఇక్కడ నుంచి డీటెయిల్గా చూపించి అందరూ ఏమనుకుంటారో చెప్పండి. ఇది పెళ్ళి అన్నమాట, రిసెప్షన్ కాదు. అది పెళ్లి స్టేజు. పెళ్ళి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూపిస్తాను. సో అది మొత్తానికి అది పెళ్లి డెకరేషన్ అన్నమాట. మొత్తానికి మనకు తెలియదు, బట్ పెళ్లి డెకరేషను. చిట్ చాట్ మన వాళ్ళు తెలిసింది కదా. ఫస్ట్ మనం ముందుంటాం, ఆ తర్వాతనే ఎవడైనా రావాలి. మా సినిమాటోగ్రాఫర్ కూడా నన్ను పరిగెత్తి వీడియో తీసేస్తున్నారు. మేము కూడా ఫోటోలు తీసుకోవాలి. సో తీసుకుందాం. ఫస్ట్ అయితే ఈ డెకరేషన్ చూపించి మీకు, అంటే పెళ్లి డెకరేషన్ చూపించి ఆ తర్వాత మనము డ్యూటీలోకి దిగుదాం. ట్విస్ట్ ఏంటంటే అసలు పెళ్లిలో వీడియో తీయడానికే కుదరలేదు. ఈ ఈవెంట్ కూడా అయిపోయింది, మేము బయలుదేరిపోతున్నాం కూడా హైదరాబాద్కి. ఏంటంటే అంత గందరగోళంగా ఉండే అసలు వీడియో తీయడానికి కుదరలేదు, ఫోటోలు తీయడానికి కుదరలేదు నాకు సరిగా.
సో ఇది ఇలా సన్సెట్లో మేము బయలుదేరిపోయాం బెల్గావ్ నుంచి. ఇక్కడ అందరూ ఇగో ఇట్లనే పెట్టుకున్నారు సేమియానా, ఇది ఏమంటారు దీన్ని, నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. ఇప్పటివరకు నాకు తెలియట్లేదు ఇదేదో. అందరూ ఇవే, అందరు అవే ఉన్నాయి. సో మనం వెళ్ళిపోదాం టీ తాగేసి. ప్రశాంతంగా బయలుదేరిపోయాను. సో మన వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నన్ను పడేసి వీళ్ళు ప్రశాంతంగా వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చూస్తూనే ఇగో పడుకున్నా, లేచేసరికల్లా హైదరాబాద్ వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, మన వాళ్ళు